వివాదాలు, విప్లవాత్మక నిర్ణయాలు. జగన్ సర్కారుకు 5 ఏళ్లు పూర్తి. సరిగ్గా ఇదే రోజు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా. 2019 మే 30న విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండో ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తన ప్రమాణం చేసి నేటికి సరిగ్గా 5 ఏళ్లు పూర్తి అయ్యాయి. 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించి దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. 50% పైగా ఓటు శాతంతో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 లోక్సభ స్థానాల్లో ఫ్యాన్ గిరగిరా తిరిగింది. జగన్ ప్రభంజనంలో తెలుగుదేశం కుదేలైపోయింది. కేవలం 23 అసెంబ్లీ సీట్లకు, 3 లోక్సభ స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. జనసేన కొత్తగా ఏర్పాటైన పార్టీ కేవలం 1 సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల కూడా డిపాజిట్లు కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా జాతీయ పార్టీలుగా పేరుగాంచిన బీజేపీ, కాంగ్రెస్కి కనీస డిపాజిట్లు రాలేదు. 1% కంటే తక్కువగానే ఓటింగ్ శాతం వచ్చింది. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ చేసిన ప్రచారం, ప్రశాంత్ కిషోర్ తయారు చేసిన మేనిఫెస్టో, నవరత్నాల పేరుతో జనాల్లోకి తీసుకెళ్లిన విధానం, రావాలి జగన్ కావాలి జగన్ అని షర్మిల ఇచ్చిన క్యాప్షన్, బాయ్ బాయ్ బాబు అంటూ షర్మిల చేసిన క్యాంపెయిన్, అప్పటి వరకు ఆఖరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం పెన్షన్లు పెంచిన, నిరుద్యోగ భృతి ఇచ్చిన, పసుపు కుంకుమ పేరుతో మహిళలకు వరాలు ప్రకటించినప్పటికీ వైసీపీ విన్నింగ్ స్పీడ్ను ఆపలేకపోయింది. కనీసం తమ పట్టు నిలుపుకోలేకపోయింది. అమరావతి విషయంలో చంద్రబాబు జాప్యం చేయడం, అదేవిధంగా పోలవరాన్ని కూడా పూర్తి చేయలేకపోవడం, చంద్రబాబు మార్క్ డెవలప్మెంట్ అనేది రాష్ట్రంలో ఏ మూల కనపడకపోవడం, కేంద్రంతో కయ్యం, స్మార్ట్ సిటీల నిలుపుదల, ఇలా చంద్రబాబు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం, చంద్రబాబు నేతృత్వంలో కొనసాగిన ధర్మ పోరాట దీక్ష, ఇలా ఒకటంటే ఒకటి కాదు. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయం తనకు వ్యతిరేకంగానే మారింది. అదే జగన్కి ఈ విజయాన్ని కట్టబెట్టింది. 151 సీట్లంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రి అయ్యే స్థానాలు కైవసం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 2009లో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం 152 ఎమ్మెల్యే స్థానాలతో ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లు కైవసం చేసుకోవడం అంటే ఆషామాషా వ్యవహారం కాదు. ఇందులో పవన్, లోకేష్ పరాజయం పాలవ్వడం, పోటీ చేసిన ప్రతి మంత్రి ఓడిపోవడం, ఇక్కడ కనీసం అభ్యర్థులు, మంత్రిగా ఉన్న అభ్యర్థులు పోటీ కూడా ఇవ్వలేకపోయారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులతో. ఇంత భారీ మెజారిటీతో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి 2019 మే 30 విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు, తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు నుంచి స్టాలిన్, ఇలా చాలామంది హేమాహేమీలు వచ్చారు. అలా అధికారంలోకి వచ్చిన జగన్ కీలకమైన నిర్ణయాలతో సంచలనం రేపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పుకొచ్చి అది అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పార్ట్ 2లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమం చూద్దాం.